కానీ కొన్నిసార్లు చెన్నై ప్రాంతాలకు పరిచర్యకి వెళ్ళవలసి వచ్చినప్పుడు నేను ట్రైన్లో ఆ యొక్క బాత్రూమ్ దగ్గర నిలబడినప్పుడు కొన్నిసార్లు కేవలం ఒక్కు కాళ్ళు కింద పెట్టుకోవడానికి మాత్రమే అవకాశం ఉండేటువంటి కిక్కిరిసిపోయినటువంటి జనం ఉండేవారు. అలాగ నేను శ్రీకాకుళంలో ట్రైన్ ఎక్కి నేను దిగవలసినటువంటి ప్రాంతాలకు సువార్తకి సభలకు వెళ్ళేటువంటి స్థలాల్లో సుమారుగా 15 గంటల సమయము, దగ్గరగా 15-20 గంటల సమయము కూడా ఒక్క కాలు మీదే నిలబడి నేను సభలకు వెళ్ళినటువంటి ఎన్నో దినాల ప్రయాణము సువార్తలో నాకు తెలుసు. ఈ కాలు లాగితే ఈ కాలు మీద ఈ కాలు ఇలా పెట్టుకుని, ఈ కాలు లాగితే ఈ కాలు మీద ఈ కాలు ఇలా పెట్టుకుని, కొన్నిసార్లు వామిటింగ్స్ అయిపోయి కళ్ళన్నీ తిరిగిపోతే మధ్య స్టేషన్లో దిగిపోయి రాజమండ్రిలో కానీ విజయవాడ దగ్గర ప్రాంతాల్లో కానీ దిగిపోయి ఆ వామిటింగ్ అయిపోయిన తర్వాత ఆ స్టేషన్లో అలా పడుకుండిపోయేవాడిని. కొన్నిసార్లు మరలా తిరిగి మరలా మెలకు వచ్చిన తర్వాత మరలా ఏ ట్రైన్ ఉందో చూసుకుని మరలా ట్రైన్ ఎక్కి మరలా తిరిగి వెళ్తూ ఉండేవాడిని. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, ఏదో సేవ అంటే ఈ రోజున కారులో